భారత్ ఆస్ట్రేలియా మధ్య బార్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. పెర్త్లోని ఆప్టాస్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు 295 పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించి శుభారంభం చేసింది. ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్కి ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. బార్డర్ గవాస్కర్ సిరీస్లో రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. అడిలైడ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ పింక్ బాల్ టెస్ట్, అంటే ఈ టెస్ట్ మ్యాచ్ డే అండ్ నైట్ జరగనుంది. అందుకే ఈ మ్యాచ్లో రెడ్ బాల్కు బదులు పింక్ బాల్ను వినియోగిస్తున్నారు. దీని ప్రకారం డిసెంబర్ 6 నుంచి అడిలైడ్లోని ఓవల్ మైదానంలో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్లో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వాన్ని వహించనున్నాడు. పెర్త్లో జరిగిన తొలి టెస్టుకు హిట్ మ్యాన్ అందుబాటులో లేడు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా తన గైర్హాజరీలో టీమిండియాను విజయవంతంగా నడిపించాడు. ఇప్పుడు రోహిత్ శర్మ జట్టులోకి రావడంతో కెప్టెన్ స్థానంలో ప్లేయింగ్ 11లో కనిపించనున్నాడు. హిట్ మ్యాన్ రాకతో తొలి మ్యాచ్ ఆడిన దేవదత్ పడిక్కల్ అవుట్ తప్పుకోనున్నాడు. ఇక రెండవ మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ లేదా ధ్రువ్ జురెల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, అశ్విన్ లేదా రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్లో ఆడిన పడిక్కల్ విఫలమయ్యాడు. దాంతో అతని జట్టు నుండి పక్కన పెట్టేశారు. ఇక గాయపడిన శుభమన్ కోలుకుంటే తుది జట్టులో ఉంటాడు, లేదా అతని ప్లేస్లో ధ్రువ్ జురెల్కి మరొక ఛాన్స్ ఇవ్వచ్చు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం డిసెంబర్ 6న ఉదయం 9:30 స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రాణించాల్సి కివీస్ సిరీస్లో బ్యాటర్గా కెప్టెన్గా నిరాశపరిచాడు. కాబట్టి ఈ సీనియర్ స్టార్ బ్యాటింగ్తో సత్తా చాటాలి, మ్యాచ్ని కూడా గెలిపించాలి. ఇక స్టార్ కీపర్ రిషబ్ పంత్ కూడా బ్యాటింగ్లో భారీ స్కోర్ చేయాలి. మొదటి టెస్టులోనే కోహ్లీ, జైస్వాల్ భారీ సెంచరీలు చేశాడు. కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. ఇక తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో మెరుపులు మెరిపించాడు. వీళ్ళు ఫామ్లో ఉండటం టీమిండియాకి కలిసి వచ్చిన అంశం. మొదటి మ్యాచ్లో ఓడిపోవడంతో ఆసీస్ మరింత పటిష్ట ప్రణాళికలతో రెండవ మ్యాచ్కి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే రెండవ మ్యాచ్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ఇక టీమిండియా బౌలర్స్ ఫామ్లో ఉండటం గొప్ప అంశం. ఫాస్ట్ పిచ్ల మీద బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన చేశారు. రెండవ మ్యాచ్లో కూడా వీరు అదే స్థాయిలో రెచ్చిపోతే ఆసీస్కి కష్టాలు తప్పవు. డబ్ల్యూటీసీ ఫైనల్స్కి వెళ్ళాలి అంటే టీమిండియా సిరీస్ని 4-1తో గెలవాల్సి ఉంది. మొదటి మ్యాచ్ లాంటి ప్రదర్శన అన్ని మ్యాచెస్లో చేస్తే టీమిండియా సిరీస్ గెలవడమే కాకుండా డబ్ల్యూటీసీ ఫైనల్స్కి వెళ్లే ఛాన్స్ ఉంది. మరి డే అండ్ నైట్ టెస్టులో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఇక ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా ఆస్ట్రేలియా నుంచి తిరిగి వస్తున్నారు. అయితే అడిలైడ్లో జరిగే రెండో టెస్టు మ్యాచ్కి ముందు గంభీర్ తిరిగి వస్తాడని భావిస్తున్నారు. 2 రోజుల పింక్ బాల్ ప్రాక్టీస్ గేమ్ కోసం భారత జట్టు కాన్బెరాకు వెళ్లనుంది. అయితే శనివారం ప్రారంభం కానున్న ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ జట్టులో ఉండడు. రెండవ టెస్టు స్టార్ట్ అయ్యే సమయానికి గంభీర్ జట్టుతో ఉంటాడని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.